వెల్కమ్ టు వన్ టీవీ డాక్టర్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రోబోటిక్ న్యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, అంటే ఈ రోజుల్లో మనం కిడ్నీకి సంబంధించింది కానీ ఏదైనా కానీ చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదా, వాళ్ళతో అంటే వాళ్ళకి మీతోని సమస్యలకి పరిష్కారం తెలుసుకుందామని ఈ రోజు మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. సో ఏంటంటే అంటే రేవ్ పార్టీలో ఎక్కువగా కొకైన్ సర్వే చేస్తారు కదా, అంటే వాటి గురించి ఏమని చెప్తారా వాళ్ళకి? అంటే అలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు అంటారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే రేవ్ పార్టీస్ అంటే ఏంటి, నార్మల్గా ఉండే పార్టీలు కంటే దానికి స్పెషాలిటీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా అందులో డ్రగ్స్ తీసుకోవడం అనేది కామన్. ఎందుకంటే స్టార్టింగ్లో నార్మల్గానే ఉండొచ్చు, డీజే ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, తర్వాత ఆల్కహాల్ సర్వ్ చేయొచ్చు, విచ్ ఇస్ కామన్. కానీ సడన్గా ఎవ్రీ అవర్ యాక్టివిటీ చేంజ్ అవుతుందండి. ఆ చేంజ్ అయ్యే దాంట్లో కేవలం మెంబర్స్ మాత్రమే తెలిసే విధంగా వాళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తుంటారు. చేసిన ఒక 5 మినిట్లో అందరూ ఇంజెస్ట్ చేసినాక తర్వాత మళ్ళీ మామూలుగా పార్టీ ఉంటుంది. అంటే ఇదంతా ఒక క్లోజ్డ్ గ్రూప్. వాళ్ళు బయట వాళ్ళకి తెలియకుండా ఎలా సర్వ్ చేస్తారనేది కూడా వాళ్ళకు వచ్చే కోడ్ ద్వారా తెలుసుకోవాలి తప్పితే ఇది విశృంఖలంగా అందరికీ తెలిసే విధంగా బాహాటంగా చేసే విషయం కాదు. ఇక్కడ చూద్దాం. ఇది కోకేన్ యొక్క పదార్థం ఎలా ఉంటుంది అంటే అది కొన్ని గడ్డల్లాగా ఉండొచ్చు. ఉదాహరణ చూస్తే అది చక్కెర గడ్డల్లాగా ఉంటుంది, మరికొన్ని చూస్తుంటే పౌడర్లాగా ఉంటుంది, కొన్ని వైట్ పౌడర్స్ ఉంటాయి, కొన్ని బ్రౌన్ పౌడర్స్ ఉంటాయి. కాబట్టి ఏది సర్వ్ చేస్తున్నారు, ఆ రోజు ఎటువంటి మెటీరియల్ వచ్చింది అనే విషయం వాళ్ళకి మాత్రమే తెలుసు, అది రహస్యం. అయితే ముఖ్యంగా కోకేన్ అనేది బాగా ప్యూరిఫైడ్ ప్రిపరేషన్, వైట్ పౌడర్లా ఉంటుందండి. అయితే దాన్ని ఎంత తీసుకుంటే వాళ్ళకి కిక్ వస్తుంది అంటే 1 గ్రామ్. 1 గ్రామ్ అయితే చాలా చిన్నదండి, అంత సూక్ష్మమైనది కొలవడం చాలా కష్టం. కానీ వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్లు సర్వ్ చేస్తుంటారు. వాళ్ళు అలవాటు పడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు తట్టుకుంటుండొచ్చు. కానీ 1 గ్రామ్ తీసుకునేవాడు కనుక 2 గ్రామ్ తీసుకుంటే చనిపోతాడు. అంతకంటే తక్కువ తీసుకుంటే కిక్ రాదు. ఈ రెండింటి మధ్యలో ఆ బ్యాలెన్స్ కానీ చాలా కష్టమైన విషయం. అయినా సరే ఆ ఇచ్చేవాళ్ళు, ఆ తీసుకునేవాళ్ళు, వాళ్ళ నమ్మకం, వాళ్ళ కోహోర్ట్ అంటారు దాన్ని, ఆ సీక్రెట్ గ్రూప్. వాళ్ళు తీసుకునే దాంట్లో 4-5 రకాలుగా తీసుకోవచ్చండి. ఒకటి పాలను నమిలినట్టు నమలొచ్చు. ఆ తర్వాత కొంతమంది నస్యం పీల్చినట్టు పీలుస్తారు, కొంతమంది ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. వాళ్ళ అలవాటుని బట్టి, వాళ్ళకు వస్తున్నటువంటి ఫీచర్స్ని బట్టి ఎంత ఫాస్ట్గా కిక్ రావాలనేది. ఇక్కడ చూడండి, ఇది వైట్ పౌడర్, ఇది కోకేన్. ఈ కోకేన్ కనుక నాలుక మీద పెట్టుకున్నా సరే కొద్దిగా మత్తు వస్తుంది. అసలు ఎందుకు కోకేన్ తీసుకుంటున్నారు, ఎందుకు అసలు ఈ పార్టీలో ఇటువంటి మాదక ద్రవ్యాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, దానివల్ల ఏంటి వాళ్ళు చూసిన లాభం ఏంటి, వాళ్ళకు వచ్చేటువంటి కొత్త అభిరుచులు కానీ అనుభూతి ఏంటి చూద్దాం. ఇది తీసుకోగానే బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక సెంటర్ ఉంటుందండి, హిప్పోకాంపస్ సెంటర్, దాన్ని వెంట్రోలేటరల్ టెగ్మెంటల్ న్యూక్లియస్ అని ఉంటుంది. అది మనకు హాయినిచ్చేటువంటి సెంటర్. ఆ సెంటర్ స్టిమ్యులేట్ అయిందంటే ఒక్కసారిగా యూఫోరియా వస్తుంది. అంటే మనం ఆకాశంలో విహరిస్తున్నట్టు, మన స్వర్గంలో ఉన్నట్టు, చుట్టుపక్కల దేవతలు డ్యాన్స్ చేస్తున్నట్టు, అసలు అంతకు మించినటువంటి అనుభూతి జన్మలో కూడా చూడలేదనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. కానీ కొద్ది నిమిషాల్లోనే వాళ్ళు నిద్రలో జారుకుంటారు. ఆ నిద్రలో జారుకునే విషయం వాళ్ళకి తెలియదు. ఒక 4 to 6 అవర్స్లో మేల్కుంటారండి. అంటే ఈ మొత్తం ఇవన్నీ కూడా 4 to 6 అవర్స్ కంటే మించే ఉంటాయి. 12 గంటల వరకు ఉంటుంది ఈ పార్టీ. కొన్నిసార్లు 2 రోజులు 3 రోజులు కూడా ఉంటుంది. వచ్చిన వాళ్ళు బయటికి పోకుండా వాళ్ళు రికవర్ కాగానే మళ్ళీ ఇంకో యాక్టివిటీ అలా చేస్తుంటారు. ఇక్కడ చూడండి, బ్రౌన్ పౌడర్ ఉంది, దీన్ని హెరాయిన్ అంటారు. ఈ హెరాయిన్లో మరింత ప్యూరిఫైడ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఎలా తీసుకోవాలి, మెజారిటీ ఏం చేస్తున్నారు, దాన్ని నశ్యం పీల్చినట్టు పీలుస్తున్నారండి. ముక్కు నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముక్కులో ఉన్న నర్వ్స్ కానీ బ్లడ్ సప్లై కానీ డైరెక్ట్గా కింద ఉన్నటువంటి ఆల్ఫాక్టివ్ లోబ్ అని ఉంటుంది, ఆ స్మెల్ కానీ ఆ తర్వాత మెయిన్గా హిప్పోకాంపల్ గైరస్ అనే దానికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత మొత్తం బ్రెయిన్ అంతా కూడా ఒక దావానలాగా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా వాళ్ళకి లైట్నింగ్ స్పీడ్ తోటి ఆ హాయి కలుగుతుంది. ఆ హాయి కోసం వాళ్ళు అరువులు చేస్తుంటారు. ఇందులో ఫస్ట్ డోస్ అడిక్షన్ ఉందండి. అంటే ఒకసారి మనం తీసుకున్నాం అనుకోండి తెలియక, ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి అదే అడిక్షన్, అదే క్రేవింగ్, దానికోసం ఎంత దిగజారాలన్నా సరే వెనకాడకపోవడం. ఇవన్నీ చూస్తుంటే కోకేన్లో ఎక్కువ మంది వాళ్ళ కస్టమర్స్ కావాలని. ఎందుకంటే ఒకసారి కనుక తెలియకనో, పొరపాటు వల్లనో, లేక అవగాహన లేకనో, లేక ఎక్స్పెరిమెంటేషన్ అనుకొని అలా చేస్తే నెక్స్ట్ డే వాళ్ళు కస్టమర్గా మారుతారు. వాళ్ళ జీవితం అంతా కూడా దానికోసమే పణంగా పెట్టి మరీ ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ చూడండి, తీసుకునే పద్ధతిలో ఇది ఒక రూపాయి నోట్ని కానీ ఏదో ఒక కరెన్సీ నోట్ని అట్లా రౌండ్ చుట్టి దాని ద్వారా పీలుస్తుంటారు. పీల్చిన తర్వాత ఆ వ్యక్తి నిద్రలోకి ఉన్నాడా, లేకపోతే అతను పడుకున్నాడా, అతని బీపీ ఎలా ఉంది, అతని హార్ట్ రేట్ ఎలా ఉంది, ఈ విషయం ఎవరికి తెలియదండి. కొన్నిసార్లు పార్టీలో ఒక మనిషి చనిపోతే సడన్గా వాళ్ళు ఇవన్నీ చెప్పకుండా ఆ మనిషి హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి అందరూ
మూకుమ్మడిగా కూడబలుకుతారు. ఎందుకు అనంటే ఒకవేళ నిజం తెలిసిందనుకోండి, డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల చనిపోయాడని కానీ, లేక అతను అసలు ఫస్ట్ టైం డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి తట్టుకోలేక చనిపోయాడని కానీ తెలియనివ్వరు. తెలిస్తే కేసు అవుతుంది, వాళ్ళందరూ కూడా బుక్ అవుతారు. కాబట్టి సడన్ డెత్స్ ఇన్ యంగ్ అడల్ట్, ఈ మధ్య హార్ట్ అటాక్ అనేది ఎవరినైనా అంటుంటారు, నిజంగా హార్ట్ అటాక్ కాకపోయినా సరే అలా చెప్పి అతన్ని ఆ దృశ్యం నుంచి తీసేయచ్చు, ఎవరి మీద కేసు రాకుండా కాపాడుకోవచ్చు. కానీ మెజారిటీకి ఏమవుతుంది, ఆ డెత్లో ఏమవుతుందంటే ఒక్కసారి పీల్చడం వల్ల అది కనుక బ్రెయిన్కి చేరుకుంటే కొంత ఫిట్స్ వస్తాయి. ఆ ఫిట్స్ వల్ల ఒక్కసారిగా బ్రెయిన్ అరెస్ట్ అయిపోతుంది, తర్వాత చనిపోతాడు. కొంతమందికి హార్ట్లో ఇర్రెగ్యులర్ రిథమ్, అంటే మనందరికీ 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి, కానీ వీళ్ళలో 250 నుంచి 300 వరకు కొట్టుకుంటుంది. అంటే పంపింగ్ యాక్షన్ ఏమి ఉండదు, ట్విచ్చింగ్ లాగా ఉంటుంది, వణుకుతున్నట్టుగా ఉంటుంది కార్డియక్ మసిల్, అంటే గుండె కొట్టుకోవడం అనేసి వణుకుతూ ఉంటుంది. ఆ పంపింగ్ యాక్షన్ లేకపోవడం వల్ల చనిపోతారు. ఆ తర్వాత ఇక్కడ చూద్దాం, అబ్బాయిలు కాదు అమ్మాయిలు కూడా చాలామంది ఉంటున్నారండి. ఎందుకు పార్టీలో పాతకాలంలో ఆల్కహాల్ తాగేటప్పుడు అబ్బాయిలు తాగేస్తారనుకున్నాం, అలా తాగేవాళ్ళు చెడ్డోళ్ళు అనుకున్నాం. కానీ ఇప్పుడు తాగనోడే విధం అంటున్నారు. ఎందుకంటే అలా అంత యూనిఫామ్గా యూబిక్విటస్గా అందరూ ఆల్కహాల్ తాగేస్తారు. వాళ్ళతో పాటు మళ్ళీ అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు కూడా తాగేస్తున్నారు. అసలు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కూర్చుంటే ఎవరు ఎక్కువ తాగగలరు, ఎవరు ఎక్కువ తట్టుకోగలంటే అమ్మాయిలు తట్టుకోగలరండి. ఎందుకలా అంటే అమ్మాయి లోపల ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ తాగినా సరే అంత మత్తు రాదు. ఉదాహరణకు 100 ml తీసుకున్న అబ్బాయికి వచ్చే మత్తు కంటే అమ్మాయి అయితే 200 తీసుకున్న అదే లెవెల్లో ఉంటుంది, 300 తీసుకున్న తట్టుకోగలుగుతుంది, స్ట్రైట్ లైన్ నడవగలుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అమ్మాయిలు కనుక తాగడం మొదలు పెడితే వాళ్ళు ఎక్కువగా స్టామినా కలిగిన వాళ్ళు, అది వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఈ పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, వాళ్ళు కోకేన్ తీసుకుంటున్నారు, వాళ్ళు తట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా 3 గంటలకు 4 గంటలు వేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సెడేషన్ సమయంలో ఏం జరిగింది అంటే వాళ్ళపైన అకృత్యం జరిగిందా, వాళ్ళు ఇష్టపడే చేశారా, లేక తెలియకుండా ఆ నిద్ర మత్తులో వేరే వాళ్ళు ఎవరైనా పని కానిచ్చారా, దాన్ని మళ్ళీ రికార్డింగ్ చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తారా, ఇవన్నీ విషయాలు ఉంటాయండి. ప్రతి మాదక ద్రవ్యం వెనుక ఒక కుట్ర దాగి ఉంటుంది. అసలు తాగించడమే కుట్ర. అది తీసుకున్న తర్వాత చేసే మిగతావన్నీ కూడా అటెండెంట్ కాంప్లికేషన్స్. నేను ఆల్కహాల్ తీసుకున్నాను కానీ నాకు నిద్ర రాకూడదంటే కుదరదు, డ్రగ్స్ తీసుకున్నాను నాకు యూఫోరియా రాకూడదు, నాకు సెడేషన్ రాకూడదని చెప్పలేం. తీసుకుపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏ విధంగా మనని బ్లాక్మెయిల్ చేయబోతున్నారు అనేది విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఎందుకు ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మనం పట్టుకోలేకపోతున్నాం, ఎందుకు అలా జరుగుతుంది అంటే ఒక బార్ కానీ ఒక కెఫే కానీ అలాంటివి ఏమి ఉండవండి. ఎలా తీసుకుంటారు, కార్ పార్కింగ్లో తీసుకోవచ్చు. ఇది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, సిగ్నల్ పాయింట్లో విండో దించేసి మిర్రర్ దించేసి ఒకరు ప్యాకెట్ అబ్బాయి లోపలికి వేసాడు, వీళ్ళు డబ్బులు ఇచ్చారో ఏది ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా బ్రాడ్ డే లైట్లో ఎవరికి తెలియకుండా జరిగేటువంటి సింపుల్ విషయాలే. మనకు అర్థం కాదండి ఈ అబ్బాయి ఎందుకు తుడుస్తున్నట్టు అద్దం తుడుస్తున్నట్టు ఉంటాడు, కానీ అతను డ్రగ్ పెడ్లర్. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు షర్ట్ ప్యాంట్ వేసుకొని నిక్కర్ వేసుకున్న పిల్లలు ఈ పని చేస్తున్నారని తెలిసింది. ఎందుకు చేస్తున్నారు, కోకెన్లో మరి అంత గొప్ప విషయం ఏముంది అంటే ఇవన్నీ కూడా విదేశాల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా పేద కంట్రీస్ అండి, ఆఫ్రికా కానీ కాంగో, అల్జీరియా, నైజీరియా, చాద్, ఇలాంటి వాటిలో ఏంటంటే కోకేన్ పండించడం అక్కడ పెద్దగా రూల్ స్ట్రిక్ట్గా లేకుండా ఆ కోకేన్ 1 ఎకరం పండించడానికి 40,000 రూపాయలు ఖర్చు వస్తే దాన్ని కనుక జాగ్రత్తగా మనం దేశ విదేశాలకు తరలిస్తే 6 కోట్ల వరకు లాభం వస్తుంది. అంతటి లాభం ఏ బిజినెస్లో కూడా లేదండి. కాబట్టి దీంట్లో వందలాది మందిని మీడియేటర్స్ ఉంచుకుంటారు, వాళ్ళకు కూడా చక్కటి రెమ్యునరేషన్ ఇస్తారు, కాబట్టి వాళ్ళు కూడా ఆ రిస్క్ తీసుకొని రెడీ అవుతున్నారు. అయితే దీన్ని తీసుకున్న వాళ్ళు ఉదాహరణకు ఒక వ్యక్తి తీసుకోవాలనుకోండి, ఒక బేకింగ్ సోడా పౌడర్ కొంత అవసరం, కొద్దిగా నీళ్ళు పోసుకుని కోకేన్ ఒక డికాక్షన్ తయారు చేస్తారు. డికాక్షన్ కొద్దిగా వేడి చేయాలి, స్పూన్లో చేసేచ్చండి. ఒక స్పూన్ తీసుకుని అందులో కొంత వాటర్ పోసి కోకేన్ వేసి దాన్ని కనుక లైటర్తో మరిగించినట్లయితే అది డికాక్షన్ అవుతుంది. ఆ డికాక్షన్ అతనే ఇంజెక్ట్ చేసుకోవచ్చు, లేక అతని ఫ్రెండ్స్ అతని గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఇంజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీనిలో ఎక్కడ కూడా దొరకడానికి ఛాన్స్ లేదండి. ఇది జరుగుతుందని చెప్పి ఒకటి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండదు, ఎందుకంటే సెకండ్స్లో మినిట్లో అయిపోతుంది అది తీసుకోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం. కాబట్టి జనరల్గా కార్ పార్కింగ్లో 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ 3rd ఫ్లోర్ అట్లాంటి ఫ్లోర్స్లో జరుగుతుంది. అక్కడ ఎవరు అనుమానపడరండి. ఈ డికాక్షన్ చూడండి, చూడడానికి మామూలుగానే ఉంది. ఒక స్పూను హార్డ్లీ 1 ml. 1 ml అంటే ఎంత అమ్మా, చాలా కొంచెం, కానీ అది భారీ కిక్కిస్తుంది. దాని ధర 6,000 రూపాయలు ఒక డోస్. అది తీసుకున్న తర్వాత కొద్ది నిమిషాలు దానికి హాయి కలుగుతుంది. ఆ తర్వాత 6 గంటలు నిద్రపోతాడు, లేచి మామూలుగా వెళ్ళిపోతుంటాడు. నెక్స్ట్ మళ్ళీ 24 అవర్స్లో అతనికి క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్కళ్ళు కొత్త వాళ్ళని ఇండ్యూస్ చేయడం, వీళ్ళందరూ కలిసి మళ్ళీ కస్టమర్గా మారడం, చేతనైతే వాళ్ళే మళ్ళీ మీడియేటర్స్గా పెడ్లర్స్గా అంటే దానికి ట్రాన్స్ఫర్ చేసే అబ్బాయిలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ సైడ్ మీరు గమనించి చూస్తే మన దేశంలో ఫారిన్ స్టూడెంట్స్ అవుతున్నారు. అందరూ అలా అవుతారని చెప్పట్లేదు, కానీ కొంతమంది
డబ్బు కాశపడు వాళ్ళ దేశం వచ్చేటప్పుడు కొంత కోకేన్ తీసుకురావటం, ఎన్నో రూల్స్ ఉన్నా సరే అయినా సరే తెగించి మరి తప్పించుకున్నామంటే ఇంత లాభం అవుతుంది మనకు. ఓ 10 లక్షలు వస్తాయంటే రిస్క్ తీసుకోవచ్చు, రకరకాల చోట్ల దాచుకుంటున్నారు. ఇంజెక్ట్ చేసుకోవడము తేలికే అండి, ఎందుకంటే దానికి నరము అవన్నీ అవసరం లేదు. వాళ్ళు చర్మం కింద ఇచ్చినా దాని ఎఫెక్ట్ వచ్చేస్తుంది. బ్లడ్ వెసల్కి ఇస్తే చాలా ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి గమనించి చూసినట్లయితే ఒక కోకేన్ అడిక్ట్ చేతి మీద చూస్తే అనేక చోట్ల చిన్న చిన్న పంక్చర్ మార్క్స్ ఉంటాయి. ఇదేంటి ఇట్లా ముగ్గేసినట్టుగా చొక్కలు వేసినట్టుగా ఉందని, అవన్నీ డే టు డే కానీ తీసుకున్నటువంటి డ్రగ్ మార్క్స్. తీసుకున్న తర్వాత ఇంజెక్ట్ చేసుకునేటప్పుడు ఇవి ఇంజెక్షన్స్ ముందు ఉండేవండి. మార్ఫిన్ మనందరికీ తెలుసు, అది మాదక ద్రవ్యం. కానీ అదొక డ్రగ్, థెరపటిక్ డ్రగ్. మేము హాస్పిటల్లో వాడేది ముఖ్యంగా బర్న్స్ పేషెంట్స్కి విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులు తట్టుకోలేక కొలాప్స్ అయిపోతుంటారు. కాబట్టి ఆ నొప్పి తగ్గడానికి మార్ఫిన్ ఈజ్ ఎ గుడ్ డ్రగ్. ఫ్రాక్చర్ అయింది అనుకోండి, చాలా నొప్పి ఉంటుంది, మేము దాన్ని కరెక్ట్ చేయాలన్నా సరే ఆ నొప్పి వస్తుంది కాబట్టి ఆ 15 నిమిషాలకు 20 నిమిషాలకు ఈ మార్ఫిన్ ఇచ్చేవాళ్ళం. కానీ ఆ ఇచ్చిన దాన్ని దొంగిలిస్తూ ఆపరేషన్ థియేటర్లో సిబ్బంది కానీ లేకపోతే పేషెంట్లే కానీ లేకపోతే ఏ విధంగా అయినా సరే బయటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టినాయి. అందుకని హాస్పిటల్స్ ఇప్పుడు మార్ఫిన్ వాడట్లేదు. దానికంటే తక్కువవి పెంటాజోసిన్ ఉంది, అవి అడిక్టివ్ డ్రగ్స్ కాదు. కాబట్టి ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేది హాస్పిటల్లో జరగట్లేదు. జరిగేదంతా కూడా ఎక్కడో స్ట్రీట్లో జరుగుతున్నాయి, పట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా సరే డ్రగ్తో దొరికితే తప్ప నువ్వు తీసుకుంటాను చెప్పడానికి వీల్లేదండి, ఎందుకంటే అది సెకండ్స్లో జరిగిపోయే ప్రక్రియ. ఎవరు ఎక్కడైనా దాన్ని వేడి చేసుకోవచ్చు. సిగరెట్ తాగడమే పబ్లిక్ ప్లేస్లో తాగకూడదు, కానీ ఇంట్లో తాగొచ్చు, ఆఫీస్లో తాగొచ్చు. వాళ్ళు అవి ఎక్కడైతే స్మోకింగ్ జోన్స్ ఉంటే అక్కడ తాగొచ్చు. అది కోకైన్ తాగుతున్నాడా లేదా అని చెక్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరండి. ఓకే డాక్టర్ గారు, అంటే ఈరోజు చూసారు కదండి కొకైన్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి వాళ్ళ డాక్టర్ స్పెషల్ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.